రైట్. మీరు రీసెంట్గా ఎన్నికల తర్వాత మీరు ఒక మాట చెప్పడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఒకరు ముఖ్యమంత్రి అవ్వడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసినారని మీరు చెప్పారు. అంటే గత 2019కి ముందు ఉన్న తెలుగు ముఖ్యమంత్రులు, ఇప్పుడున్న తెలుగు ముఖ్యమంత్రులు నలుగురు జాతకాలు మీరు చూసుకుంటే నలుగురు ఎవరో ఒకరు మీరు గతంలో చూడడం జరిగిందా? వీళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు లేదా వీళ్ళకి యోగం ఉంది అని? కామన్ అది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఓడిపోయిండు అనగానే అందరితో అయిపోదు లైఫ్. ఏ ముఖ్యమంత్రి అయినా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అక్కడ మనం చూసేది ఏంటంటే వయస్సును బట్టి ముఖ్యమంత్రి ఉండడా అని చూస్తాం. బట్ ఆయన లేకపోతే ఆయన జనరేషన్ ఆగదు కదా. ఒక ముఖ్యమంత్రి కొడుకు ఇమీడియట్ ఇంకో ముఖ్యమంత్రి అవుతాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజు రాత్రి అయింది అంటే రేపు తెల్లవారుతుంది. సో అట్లనే ఇవాళ ఓడిపోయిన ముఖ్యమంత్రి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి రేపు ముఖ్యమంత్రి అవుతాడు, రేపు ఇవాళ ముఖ్యమంత్రి రేపు మాజీ ముఖ్యమంత్రి అవుతాడు. కామన్ అన్నట్టు ఇది జాతకంలల్లో ఉంటుంది. జాతకమే కాదు ఇక్కడ. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించేది ఏం ఆలోచిస్తామంటే కంటిన్యూగా రెండవసారి ముఖ్యమంత్రి అవుతాడా కాడా అనేది పెద్ద విషయం తప్ప ముఖ్యమంత్రి అవడం పెద్ద విషయం కాదు ఇక్కడ. ఓకే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయింది, అక్కడ అయిపోయింది. బట్ ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అవుతాడా కాడా అనేది ఇక్కడ క్వశ్చన్. దీని మీద ఏం ఆధారపడి ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ వస్తుందా రాదా, వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు అవుతారా కారా, లేకుంటే ఇంకేమైనా కాంట్రవర్సీస్ ఉంటాయా, అది మనం ఆలోచన చేస్తాం. ఓకే, ఇక్కడ మనం ఆలోచన చేసేది అది. అంతేగాని ముఖ్యమంత్రులు అనేటువంటిది సహజంగానే కంటిన్యూగా ముఖ్యమంత్రులు అయితేనే ఉంటారు. కానీ జనరల్గా మనకు ఉన్నటువంటి మన అంటే సౌత్ ఇండియాలో ఒక తమిళనాడు మినహా మనకు ఉన్నటువంటి ఒక సెంటిమెంట్స్ ఏంటంటే రెండవసారి ముఖ్యమంత్రి అయినాక మూడవసారి ముఖ్యమంత్రి అయిన చరిత్ర మన దగ్గర లేదు. కంటిన్యూ అని నేను చెప్పేది అంటే 10 సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రి మన తెలుగు రాష్ట్రాలలో లేడు. ఈవెన్ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసిన ముఖ్యమంత్రి కూడా లేడు. ఒకవేళ ఇంతకుముందు చేసిన ముఖ్యమంత్రుల పేర్లు ఎవరి తీసుకున్నా కనీసం 6 నెలలు తక్కువ చేసిరు తప్ప, అంటే 2 సంవత్సరాలకు 2 టర్ములకు అంటే 10 సంవత్సరాలకు 9 సంవత్సరాలు 5 నెలలు 6 నెలలకు అయిపోయింది తప్ప 10 ఇయర్స్ కంప్లీట్ చేసినటువంటి ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలలో లేరు, ఎవరు లేరు ఇప్పటి వరకు. అది ఎందుకో సెంటిమెంట్గా అది అట్లా కంటిన్యూ అవుతుంది. సో నాకు తెలిసి అది కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉండకపోవచ్చు, ఇక మీద కూడా ఉండకపోవచ్చు. ఓకే, అంటే నేను అనేది టెన్యూర్, నేను పూర్తి టెన్యూర్ చెప్తున్నా. అంటే 10 సంవత్సరాలు అని చెప్తున్నా. అంటే 10 సంవత్సరాలకు 2 నెలలు తక్కువైనట్టే కదా. 10 సంవత్సరాలకు 2 నెలలు తగ్గినట్టే కదా. అది నేను చెప్పాను. మీరు 2023కు ముందు కూడా అదే చెప్పినారు. ఈసారి బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తాడు కేసీఆర్ గెలిస్తే అన్న. అంటే నేను అక్కడ నేను ప్రిడిక్ట్ చేయలేదు. నేను అసలు మీరు అప్పటికే 10 years కంప్లీట్ కాదు ఇంకా ఫిక్స్ అయ్యి అది చెప్పిన. నేను ఏం చెప్పినా అంటే కేసీఆర్ గారి జాతకంలో 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునే యోగం లేదు. సో అది కూడా లేదు. ఆయన కూడా నాకు తెలిసి 6 నెలల ముందు ఎలక్షన్లకు పోయారు కాబట్టి. సో అప్పుడు డిసెంబర్లో ఎలక్షన్లు అయినాయి. సో అదే జనరల్గా బేసిక్గా మనం అంచనా వేసేది 2018లో పోయినారు ఎన్నికలు. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, కొన్ని జాతకాలు ఉంటాయి. సో సహజం అవి. గురుగారు, చాలా మందికి కాలసర్ప దోషం వల్ల పెళ్లిలు అవ్వవు, దోషానికి శ్రీకాళహస్తి పోవాలని అంటారు. సార్, కాలసర్ప దోషం అంటే ఏంది, నివారణ ఏ విధంగా ఉంటుంది? సో అంటే జనరల్గా వేరే వాళ్ళు జ్యోతిష్కులు నేను చెప్పే జ్యోతిషానికి తేడా ఏంది అంటే, నేను జనరల్గా నేను ఏదైనా కానీ జనాలకు అర్థమయ్యే విధంగా చెప్తా. ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాము. సో ఇప్పుడు కాలసర్ప దోషం అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్తా. ఇప్పుడు కేతువు రాహువు మధ్యన, ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు ఇది ఉంది, ఇది చూడు. ఓకే, ఇక్కడ మనకు రాహు ఉన్నాడు, సో ఇక్కడ కేతు ఉన్నాడు, రైట్. సో దీన్ని రాహుకేతువుల మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ శుక్రుడు, బుధుడు, రవి, కుజుడు, చంద్రుడు, శని, సో ఆల్మోస్ట్ ఆల్ అబ్జర్వ్ చేస్తే అన్ని వచ్చేసినాయి మనకు, మొత్తం వచ్చేసినాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి దీని అంటే ఏమంటారు అంటే రాహుకేతువుల మధ్యన మిగిలిన గ్రహాలు బంధింపబడడాన్ని కాలసర్ప దోషం అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ సంవత్సరం మనకు అది 2 నెలలు వస్తుంది. ఈ సంవత్సరం సో ఎవరెవరికైతే ఇప్పుడు నేను మాట్లాడిన విధంగా వాళ్ళు ఈ టైంలో పుడతారో వాళ్ళందరి జాతకంలో కాలసర్ప దోషం ఉన్నట్లు లెక్క. ఈ 2 months పీరియడ్లో 2 months పీరియడ్లో అంటే మనకు అది జూన్లో వస్తుంది. ఈ సంవత్సరం 2026 జూన్లో వస్తుంది. ఓకే, సో జూన్లో మనకి ఏమొస్తుంది, సవ్యకాల సర్పదోషం అంటాం దాన్ని. అంటే మనకు 2 రకాల సర్పదోషాలు ఉంటాయి. రాహు కేతువుల మధ్యన, ఇప్పుడు రాహు కేతువు మధ్యన మిగిలిన గ్రహాలు బంధింపబడినాయి కాబట్టి దీన్ని సవ్యకాల సర్పదోషం అంటారు. ఒకవేళ కేతువు రాహు మధ్యన మిగిలిన గ్రహాలు బంధింపబడి ఉంటే దాన్ని అపసవ్యకాల సర్పదోషం అంటారు. సో దీన్ని కాలసర్పదోషం అంటాం. సో కాలసర్పదోషం అనేటువంటిది జనరల్గా మనకి ఏం చేస్తుంది అంటే, ఇక్కడ కాలము అంటే దాని అర్థం ఏంటి అంటే సమయము అని అర్థం. కాలము అంటే సమయం, రైట్. సర్పము అంటే సర్పం, మనకు తెలుసు ఆ విషయం. సో కాల సర్పము అంటే సమయానికి పట్టే సర్పము, అంటే మన జీవితానికి పట్టే సర్పాన్ని కాలసర్ప దోషం అంటాం. అంటే ఉదాహరణ, కొంతమంది వాళ్ళ జీవితంలో నీకు బాగా అర్థమైతే
అనుకోకుండా ఒక రోజు అనుకుంటా ఐ థింక్ అదేదో సినిమా వస్తుంది, చార్మి సినిమా ఉంటుంది, జయపతి బాబు సినిమా. దాంట్లో హీరోయిన్ ఒక రోజు స్కిప్ అవుతుంది, ఆమె డ్రగ్స్ తీసుకొని ఒక డే స్కిప్ అవుతుంది. ఆమెకు తెలియదు, తెల్లారంటే 12వ తారీఖు నాడు రాత్రి పడుకున్న మనిషి 14 మార్నింగ్ లేస్తుంది, మధ్యలో 13 మిస్ అవుతుంది. అంటే వేస్ట్ అయిపోయింది ఆ డే ఆమె జీవితంలో. అట్లనే కాలసర్ప దోషం ఉండే వాళ్ళ లక్షణం ఏంటి అంటే, ఉదాహరణ ఒక వ్యక్తి 18 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో స్టార్ట్ చేస్తే 25 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటప్పటికి 5 సంవత్సరాల లోపు 20 నుండి 25 సంవత్సరాల మధ్యన ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఇప్పుడు నీకు ఎంత వయసు? 28-29. సో నువ్వు ఎక్కడనో దగ్గర 22కో 23కో నీ లైఫ్ స్టార్ట్ చేసి ఉంటావు కదా. స్టార్ట్ చేసినప్పుడు ఈ 5 ఏళ్లలో నీకు డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కదా. అంటే పలాని నరేష్ ఏం చేసిండా అంటే, సార్ నేను 23కు గురువు గారు ఈ పని స్టార్ట్ చేసిన, 25కి ఇక్కడికి వచ్చేసా సార్, ఇగో 23లో నాకు 2 వీలర్ ఉండే, 25లో నాకు 20 ఇప్పుడు 28 ఏళ్ళకు నాకు కారు ఉంది సార్, నేను అప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కున్నా సార్, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కున్నా సార్, ఆ రోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 5 లక్షలు సార్, ఇవాళ నా బ్యాంక్ బ్యాలెన్స్. అంటే నువ్వు చెప్పుకోవడానికి ఈ 5 ఏళ్లలో నీ లైఫ్ గ్రాఫ్ ఇట్లా పెరిగింది కదా. రైట్. సో ఇలా పెరగకుండా ఇలా కంటిన్యూ అవ్వడం కాలసర్పదోషం. ఓకే. అంటే నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉండడమే అనేటువంటి కాలసర్పదోషం. డెవలప్మెంట్ ఉండదు. కానీ కొంతమంది డెవలప్ అయినా కూడా వాళ్ళకు మిగలవు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఉదాహరణ ఎట్లుంటది అంటే, ఈ కాలసర్పదోషంలో ఒకటి ఇలా వెళ్ళడం, రెండోది ఇలా వెళ్ళి ఇలా రావడం. ఓకే. అంటే ఉదాహరణ, జీవితంలో ఏమీ లేని వ్యక్తి డబ్బు సంపాదించి 10 కోట్లు సంపాదించి కింద పడిపోవడం కాలసర్పదోషం. రైట్. సో ఇలా రకరకాలుగా ఉంటాయి కాలసర్పదోషం. అంటే ఉదాహరణ, ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్లు అవ్వడం. అంటే ఒకటే ఫ్యామిలీ, ఇప్పుడు మనం వింటుంటాం, మనం ఏదో దర్శనానికి పోయి వస్తున్నారు, సడన్గా అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి ఫ్యామిలీ చనిపోయింది, కాలసర్పదోషం. సో మగపిల్లలు పుట్టి చనిపోవడం, అలాగే మగపిల్లలు ఆటిజంతో పుట్టడం, అలాగే భార్యాభర్తలు విడిపోవడం, ఓకే, అలాగే క్యాన్సర్ వల్ల చనిపోవడం. ఇప్పుడు క్యాన్సర్ వల్ల 70 ఏళ్ళకి చనిపోవడం వేరు, క్యాన్సర్ వల్ల 50 ఏళ్ళకి చనిపోవడం వేరు. 50 ఏళ్ళు అంటే యంగ్ స్టేజ్ ఈ జనరేషన్లో. సో 50 ఏళ్లకు క్యాన్సర్ వల్ల చనిపోవడం కాలసర్పదోషం. సో ఇలా కాలసర్పదోషాన్ని మీకు మీరే గమనించుకోవాలి. అంటే ఒక వ్యక్తి తన జాతకాన్ని తానే విశ్లేషించుకోవాలి. అంటే ఇవాళ రేపు ఆన్లైన్ యాప్లు చాలా వచ్చినాయి జ్యోతిషానికి సంబంధించి. మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైం కొట్టి ఓపెన్ చేసుకుంటే రాహు ఇక్కడుండి, కేతు ఇక్కడుండి, మిగిలిన గ్రహాలన్నీ ఈ లోపల దాన్ని ఏమంటారు, రెయిన్బో లాగా ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటారు. ఖచ్చితంగా ఎవరైనా తెలుసుకోవచ్చు. సో రాహుకేతువుల మధ్యన గ్రహాలు బంధింపబడి ఉండడాన్ని, మొత్తం గ్రహాలు నవగ్రహాలు 9లో రాహుకేతువు తీసేస్తే మిగిలిన 7. ఈ 7 గ్రహాల మధ్యలో ఉండడాన్ని దీన్ని కాలసర్పదోషం. ఇంకంతే, దాని అనుమానం లేదు. దీన్ని 100% కాలసర్పదోషం అంటాం. ఒక్కసారి చంద్రుడు బయట ఉన్నా, ఒక్కసారి గురువు బయట ఉన్నా దాన్ని కాలసర్ప సహిత రాజయోగం అంటాం. అంటే రాజయోగం కూడా ఉంటది, దానికి ఉంటది. కాలసర్పదోషంతో పాటు రాజయోగం ఉంది. ఇప్పుడు ఉదాహరణ, మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద హీరోకు ఉంది, ఆయనకు కాలసర్పదోషం ఉంది, ఆయనకు రాజయోగం ఉంది. సో వాళ్ళకి ఏంటంటే, రాజయోగం ఉన్నప్పుడు టాప్లోకి వెళ్తారు, కాలసర్పదోషం ఉన్నప్పుడు పడిపోతారు. ఓకే. సో అది ఫేస్ చేయొద్దు అంటే ఆ కాలసర్పదోషానికి సంబంధించిన రెమెడీని చేసుకుంటే అలాగే వాళ్ళ హైట్స్ కంటిన్యూ అవుతాయి. సో మళ్ళీ పడిపోరు కింద. సో దీన్ని కాలసర్పదోషం అంటాం. జనరల్గా ఈ కాలసర్పదోష నివారణకు మనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు ఏమిటి అంటే, ఒకటి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ. అంటే కాలసర్పదోషం అంటేనే దాని అర్థము రాహుకేతువులు అని అర్థం. రైట్. రాహుకేతువు కలిస్తే కాలసర్పదోషం. సో అందుకని ఈ కాలసర్పదోష నివారణ లో లెవెల్లో చేసుకోవాలి అంటే, శ్రీకాళహస్తిలో 300 రూపాయలకు రాహుకేతు పూజ ఉంది. ఓకే. లేదు ఇంకొద్దిగా పెద్ద లెవెల్ పూజకు పోవాలంటే త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి అని ఒక పూజ ఉంది. ఓకే. సో ఇంకా పెద్దది పోవాలి అంటే తారాపీఠ్ అని, దుర్గాపూర్ తారాపీఠ్ కలకత్తాలో పూజ ఉంది, తారాదేవి పూజ ఉంది. అంటే గురు గ్రహానికి మనము ఏదన్నా బూస్టింగ్ చేయాలి అంటే తారాదేవిని పూజించాలి. సో తారాదేవిని పూజించడం వల్ల గురుబలం మనకు వస్తుంది. అట్లనే కాలసర్ప దోషం ఉన్న తారాదేవిని కానీ, చిన్నమస్తాను కానీ, బగలాముఖిని కానీ పూజించడం వల్ల, అంటే వాళ్ళ లెవెల్ను బట్టి, వాళ్ళ స్థాయిలను బట్టి పూజించడం వల్ల కాలసర్ప దోషం అనేది నివారణ జరుగుతుంది. రైట్. అలాగే కాలత్ర దోషం. ఇప్పుడు మనం ప్రత్యేకించి ఈ జనరేషన్లో తీసుకుంటే మనకు కళత్ర దోషము అనేది ఒకటి తెలుస్తుంది. కళత్రము అంటే మీ భాషలో, మా భాషలో కళత్రము. ఓకే. సామాన్యమైన జనాల భాషలో డివోర్స్. ఓకే. సో విడాకులకు మారు పేరు కళత్రము అంటే విడిపోవుట. ఓకే. కళత్రం అంటే విడిపోవడం. సో విడిపోవడంని మనం ఇంగ్లీష్లో డివోర్స్ అంటాం. ఓకే. సో ఎవరైతే భార్యాభర్తలు విడిపోతారో, ఎవరి జాతకంలోనైతే కళత్రము అంటే 7వ స్థానము,
అంటే మన జాతకములో 7వ స్థానములో గనక శని, రాహు, కేతు, కుజుడు ఉన్నట్లయితే వాళ్లకు విడాకులైతాయి భార్యాభర్తలకు అని శాస్త్రం చెప్తుంది. ఓకే. ఒకవేళ అమ్మాయి జాతకాన్ని తీసుకున్నట్లయితే ఆ 7వ స్థానములో కుజ రాహువులు కలిచున్న, కుజ కేతువులు కలిచున్న వైధవ్య ప్రాప్తి అనేది కనిపిస్తుంది. అంటే ఉదాహరణ భర్త చనిపోతాడు అని శాస్త్రం చెప్తుంది. ఓకే. సో ఒక అమ్మాయి జాతకాన్ని విశ్లేషించి ఆ అమ్మాయి జాతకంలో 7వ ఇంట్లో అంటే కలత్ర స్థానములో రాహువు కానీ, కుజుడు కానీ, కేతువు కానీ, శని కానీ కుజుడితో కలిసి ఉంటే వాళ్లకు విడాకులు 100కి 100% ఉంటాయి. కొన్ని సందర్భాలలో భర్త చనిపోతాడు అని శాస్త్రం చెప్తుంది. సో దీన్ని ఆడవాళ్ల విషయానికి వస్తే కుజదోషంగా, మగవాళ్ల విషయానికి వస్తే శుక్రదోషంగా భావించాల్సి ఉంటుంది. అందుకని దీనికి ఆ పేర్లు పెట్టకుండా కళత్ర దోషము అన్నారు. అంటే జాతకంలో కుండలీలో ఒక్కొక్క ఇల్లు మొత్తం 12 గడులు ఉంటాయి. 12 గడులలో ఒక్కొక్క గడి ఒక్కొక్క ప్రామాణికంగా తీసుకుంటాం మనం. ఉదాహరణ లగ్నము అంటే తనుభావము, ద్వితీయం అంటే చదువు కానీ డబ్బు భావము, తృతీయం అంటే సోదర భావము, చతుర్థం అంటే తల్లి భావము, పంచమం అంటే సంతాన భావము, షష్టం అంటే రోగము లేదా శత్రుభావము, 7 అంటే కళత్ర భావము, 8 అంటే ఆయుభావము. అంటే ఎన్ని రోజులు బతుకుంటాడు ఈ మనిషి అనేది కూడా మనం అంచనా వేయచ్చు 8వ ఇల్లును చూస్తే. 9వ ఇల్లు తండ్రికి, 10వ ఇల్లు ఉద్యోగము, 11 లాభము, 12 వ్యయము. ఇట్లా ఒక్కొక్క ఇంటిని ఒక్కొక్క దానికి మనం ప్రామాణికంగా తీసుకుంటాం. అట్లనే కళత్రము అంటే భార్యాభర్తల సంబంధించి డివోర్స్ అవుతాయా, చనిపోతారా, వీళ్ళు విడిపోతారా, లేకుంటే త్వరగా ఎవరు చనిపోతారో భార్యాభర్తలలో సుమంగళిగా పోతారా, ఎట్లా పోతారు అనేది అనలైజ్ చేసేదాన్ని కళత్ర భావము అంటారు. ఓకే. సో కళత్ర భావాన్ని బేస్ చేసుకొని జాతకాన్ని విశ్లేషించి వాళ్లకు రెమెడీస్ ఏం చేయాలి, అబ్బాయికి అయితే ఏం చేయాలి, అమ్మాయికి అయితే ఏం చేయాలి, వీళ్ళు విడాకులు తీసుకుంటారా, లేకపోతే కొన్ని సందర్భాలలో చాలా విచిత్రంగా ఏం జరుగుతుంది అంటే అమ్మాయిలు సంపాదిస్తుంటే అబ్బాయిలు బ్రతుకుతుంటారు. మనం చూస్తుంటాం కొంతమందికి ఏమంటదంటే, స్వామి గారు మా ఆయనకు ఉద్యోగం లేదండి, నేనే కష్టపడాల్సి వస్తుందండి, గురువు గారు నేనే సంపాదిస్తాం ఆయన అంటే కావాలని ఒక వ్యక్తి తన జీవిత నాశనం చేయడు. సో వీళ్ళిద్దరు జాతకాలు కలవకపోవడం వల్ల, కలత్రస్థానం బాగలేకపోవడం వల్ల పాపం అబ్బాయి అనేవాడు, భర్త అనేవాడు డబ్బు సంపాదించలేకపోతాడు, కానీ భార్య సంపాదిస్తుంటది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సమాజము ఆ భార్య ఎంత ప్రేమగా భర్తను చూసుకున్నా, భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉన్నా సమాజం ఏమంటది, అరే వాడు పెళ్ళాం పైసల మీద తింటుంటాడు. సో ఈ బాధ పడడమే కాలసర్పదోషం యొక్క లక్షణం. ఓకే. సో ఇట్లా చాలా రకాల వ్యవహారాలు ఉంటాయి. వీటికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన కలత్రదోషం. సో దీనికి సంబంధించి కొన్ని సార్లు మనము ఏం పూజ చేసుకోవాలి అంటే కుజదోష నివారణ చేసుకోవాలన్నా, శుక్రదోష నివారణ చేసుకోవాలన్నా అంటే కళత్రములో ఎవరున్నారు, శని ఉన్నాడా, రాహు ఉన్నాడా, కేతు ఉన్నాడా, చంద్రుడు ఉన్నాడా. కొన్ని సార్లు ఏమవుతుంది అంటే భార్య యొక్క తల్లి వల్ల సఫర్ అవుతారు. ఓకే. అంటే ఉదాహరణ ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుండు, అమ్మాయి వాళ్ళ తల్లి ఇన్వాల్వ్మెంట్ వల్ల అబ్బాయి సఫర్ అవుతాడు, అత్తగారు వల్ల సఫర్ అవుతాడు, ఏం చేయలేక. కొన్నిసార్లు ఏమో అబ్బాయి తల్లి ఇన్వాల్వ్ అయ్యి కోడను సతాయిస్తుంది, అది కూడా మనం అంచనా వేయొచ్చు. సో దీన్ని కళత్ర భావం అంటే. ఓకే. చాలా మంది కుజదోషంతో బాధపడుతున్నాము, కుజదోషం ఉంది అందుకే పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళైనా విడిపోతున్నారా అని అంటారు సార్. అసలు కుజదోషం అంటే ఏంది గురుగారు? ఇది ఈ జనరేషన్లో సార్ చాలా కరెక్ట్ క్వశ్చను. సో కుజదోషము అంటే దాని అర్థం ఏంటంటే ఆడవారికి ఉండే దోషాన్ని కుజదోషము అంటాం. ఓకే. ఇది మగవారికి ఉండదు. చాలా మంది ఏమంటారంటే కుజదోషం ఆడవారికి ఉంటే మగవాళ్ళని కూడా కుజదోషం ఉండే వాళ్ళని చూసుకోవాలి అంటారు. అది తప్పు కాదా? సో ఇక్కడ కుజదోషము ఆడవాళ్ళకే ఉంటుంది. ఈ కుజదోషము అనేటువంటిది ఎలా చూసుకోవాలి అంటే ఇందాక మనం ఎట్లయితే కాలసర్ప దోషాన్ని చూసుకోవాలని చెప్పినామో అట్లనే కుజదోషాన్ని కూడా ఎట్లా చూసుకోవాలి అంటే లగ్నంలో కుజుడున్న అమ్మాయికి 2వ ఇంట్లో, 4వ ఇంట్లో, 6వ ఇంట్లో, 7వ ఇంట్లో, 8వ ఇంట్లో, 10వ ఇంట్లో, 12వ ఇంట్లో కుజుడు ఉన్నట్లయితే దాన్ని కుజదోషం అంటాము. అలాగే కుజుడితో పాటు రాహు ఉన్నా, కేతు ఉన్నా, కుజుతో పాటు శని ఉన్నా, శని దృష్టి కుజుడి మీద ఉన్నా దీన్ని కుజదోషము అంటాం. కుజదోషము అనేటువంటిది 66 రకములుగా ఉంటుంది. కుజదోషము విడాకులను ఇవ్వచ్చు, త్వరగా పెళ్లినివ్వచ్చు, లేటుగా పెళ్లినివ్వచ్చు, భర్త చనిపోవచ్చు, సంతానం లేకపోవచ్చు, అత్తగారితో దూరంగా ఉండొచ్చు, తల్లిగారితో దూరంగా ఉండొచ్చు. అంటే ఒక అమ్మాయికి కుజదోషం 66 రకాలుగా ఉంటుంది. దాని స్థాయిని బట్టి మనం ఎలాంటి పూజ చేయాలి అనేది నిర్ధారణకు వస్తాము. కొంతమందికి 3 పెళ్లిళ్ళు ఉండొచ్చు, కొంతమందికి 2 పెళ్లిళ్ళు ఉండొచ్చు. ఓన్లీ కుజదోషం అనేది అమ్మాయిలకు మాత్రమే ఉంటుంది, అబ్బాయిలకు కుజదోషం అబ్బాయిలకు ఉండదు. కుజదోషం అనేది అబ్బాయిలకు ఉండదు. అబ్బాయిలకు శుక్రదోషం ఉంటుంది, అమ్మాయిలకు కుజదోషం ఉంటుంది. మాంగళ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్లకు కుజదోషం ఉంటుంది. స్పర్మ్ కౌంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్లకు శుక్రదోషం ఉంటుంది. మగవాళ్లకు శుక్రకణాలు ఉంటాయి కాబట్టి శుక్రదోషం ఉంటుంది, ఆడవారికి మాంగళ్యం ఉంటుంది కాబట్టి కుజదోషం ఉంటుంది. ఓకే. సో కుజదోషం తెలుసుకోవాలి అంటే మీకు మీరే వ్యక్తిగతంగా ఒక ఆన్లైన్లోకి వెళ్ళిపోయి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం కొడితే
మీ లగ్నంలో కానీ, మీ 2వ స్థానంలో కానీ, మీ 4వ స్థానంలో కానీ, మీ 6వ స్థానంలో కానీ, 7వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ, 10వ స్థానంలో కానీ, 12వ స్థానంలో కానీ మీ జాతకంలో కుజుడు ఉన్నట్లయితే మీకు కుజదోషం ఉన్నట్లు మీరు నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. రైట్. సో మీకు ఉన్నటువంటి దోషాన్ని బట్టి, దాని తీవ్రతను బట్టి, దాని స్థాయిని బట్టి మీ రెమెడీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు శ్రీకాళహస్తి, కొన్నిసార్లు త్రయంబకేశ్వరు, సో కొన్నిసార్లు కామాఖ్య, ఇలా ఒక్కొక్క దేవతను, కొన్నిసార్లు తిరుపతిలో రంగమంటపంలో ఉండే శేషవాహనం చుట్టూ తిరిగినా ఆ దోషం పోతుంది. ఓకే. సో అలా మీ రెమెడీని మీరు చేసుకొని సమస్యల నుండి బయటపడవచ్చు. రైట్. అలాగే గురుగారు, నాగదోషం అంటే ఏ విధంగా ఉంటుంది, దాని నివారణ ఏ విధంగా ఉంటుంది? సో ఇప్పుడు నాగదోషం అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కాలసర్ప దోషం. సో కాలసర్ప దోషంలో సింగిల్ వర్డ్ తీసుకుంటే నాగదోషం. ఇది ఆడవారికి మాత్రమే ఉంటుంది. ఓకే. సో నాగదోషం అంటే ఇది వంశపారంపర్యంగా ఒక వంశము నుండి ఆడవారికి మాత్రమే కలిగేటువంటి దోషాన్ని నాగదోషం అంటాం. సో నాగదోషం వల్ల ఆడవారికి వచ్చే సమస్యలు ఏమిటయా అంటే భార్యాభర్తలు విడిపోవడం, రెగ్యులర్గా అబార్షన్లు అవ్వడం. మనం చూస్తుంటాం చాలామంది ఏం చెప్తారంటే, గురువుగారు మాకు గర్భం నిలవట్లేదు, 5 సార్లు మాకు గర్భం వచ్చింది కానీ అబార్షన్ అయ్యింది, లేదు అంటే పుట్టగానే మాకు బాబు చనిపోయిండు లేదా పాప చనిపోయింది. సో నాగదోషం అనేది వంశపారంపర్యంగా ఆడవారికి వచ్చే దోషాన్ని నాగదోషం అంటాము. ఈ నాగదోషం వల్ల చాలా వరకు ఆడవారికి సంబంధించిన సమస్యలే వస్తాయి. ఉదాహరణ, అత్త కోడళ్ళు కొట్టుకోవడము, తల్లి కూతుర్లు కొట్టుకోవడము, ఆడవాళ్ళ వల్ల సమస్యలు ఫేస్ చేయడము, ఆడపడుచుల వల్ల సమస్యలను ఫేస్ చేయడము, తోటి కోడళ్ళ వల్ల సమస్యలను ఫేస్ చేయడము. సో ఎవరైతే సేమ్ జెండర్ వల్ల సమస్యలు ఏర్పడతాయో వాళ్లకు నాగదోషం ఉన్నట్టు లెక్క. సో ఇది ఆడవారికి మాత్రమే ఉంటుంది. సో దీనికి సంబంధించి పూజ ఏమిటి అంటే, త్రయంబకేశ్వరంలో రాహుకాల పూజ అని ఉంటుంది. ఆ పూజ నిర్వహించుకున్నట్లయితే సమస్యల నుండి బయటపడతారు. రైట్. అలాగే పితృదోషం గురించి చాలా మంది మాట్లాడుతుంటారు గురుగారు. అసలు పితృదోషం అంటే ఏంటి? ఇప్పుడు ఆడవారికి నాగదోషం అన్నాం, మగవారికి పితృదోషం. ఓకే. సో పితృదోషం అంటే ఏముంటుంది, మగవారికి ఏర్పడేటువంటి దోషాన్ని పితృదోషం. సో పితృదోషం ఎందువల్ల ఏర్పడుతుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి, పితృ అంటే ఇంటికి యజమాని, అంటే ఇంటికి మగవాళ్లను యజమాని అంటాం మనం. ఓకే. యజమాని అంటే సంపాదించేవాడని కాదు ఇక్కడ అర్థం. యజమాని స్థానము అంటే ఆ వంశపారంపర్యంగా వచ్చే సమస్యలను బేస్ చేసుకుని జీవితాన్ని గడిపేవాడిని యజమాని అంటాం. ఉదాహరణ, ఒక ఇంటి పెద్ద మనిషి ఉన్నాడు. ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు ఎవరన్నా, వాళ్ళ తండ్రి తరపు, తల్లి తరపు, అత్త తరపు, మామ తరపు ఎవరైనా సూసైడ్ చేసుకుని చనిపోయినా, వాళ్ళ వంశంలో పిల్లి చనిపోయినా, ఇంట్లో పిల్లి చనిపోయినా, వాళ్ళ ఇంట్లో కాకి చనిపోయినా, వాళ్ళ ఇంట్లో పాము చనిపోయినా, ఇలా జరిగినప్పుడు ఆ వంశానికి పట్టేటువంటి దోషాన్ని పితృదోషం అంటాం. ఓకే. సో ఈ పితృదోషం పట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఫైనాన్షియల్ అభివృద్ధి ఉండదు, ఆర్థికంగా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎంత కష్టపడ్డా, మనం చాలామంది చెప్తుంటారు, నేను మస్తు కష్టపడ్డ గురువు గారు, నాకు ఎందుకో కలిసి వస్తలేదు, నా ఎంబడి స్టార్ట్ అయిన వాళ్ళు పోరాలు అందరూ సంపాదించారు మస్తు పైసలు, నేను మాత్రం ఆడే ఉన్నా అంటాడు. అలా మీ జీవితంలో ఎప్పుడైతే మీరు అనుభవిస్తారో, మీరు ఫేస్ చేస్తారో, మీకు పితృదోషం ఉన్నట్టు లెక్క. ఓకే. పితృదోషం ఉంటే మగపిల్లలు పుట్టరు, పితృదోషం ఉంటే డబ్బు మిగలదు, ఓకే. పితృదోషం ఉంటే 100 రూపాయలు రావాల్సిన దగ్గర 10 రూపాయలే వస్తాయి, పితృదోషం ఉంటే వచ్చిన 10 రూపాయలు కూడా ఖర్చు అవుతాయి, పితృదోషం ఉంటే మనం 10 లక్షలు జమ చేసుకొని కూర్చున్నాక అనుకోకుండా ఈ 10 లక్షల రూపాయలు ఏదో రోగం కోసమో దేనికోసమో ఖర్చు అయిపోతాయి. అంటే డబ్బు మిగిలకపోవడాన్ని, అభివృద్ధి లేకపోవడాన్ని, మగ సంతానం అభివృద్ధిలోకి లేకపోవడాన్ని, మగ సంతానం ఆటిజంతో పుట్టడాన్ని, మగ సంతానము హార్ట్ ప్రాబ్లంతో పుట్టడాన్ని, తర్వాత 18 సంవత్సరాల లోపు మగపిల్లలు చనిపోవడాన్ని, యాక్సిడెంట్లో మగవారు చనిపోవడాన్ని, దీని అంతటిని కూడా పితృదోషం అంటాం. పితృదోషం రావడానికి ప్రధానమైనటువంటి కారణము, మనకు తెలియకుండా మన ఇంట్లో కాకి చనిపోవడము, పిల్లి చనిపోవడము, పాము చనిపోవడము, ఇంట్లోకి గబ్బిలాలు రావడము. ఓకే. సో ఇవన్నీ కూడా పితృదోషం యొక్క లక్షణములు. సో వీటి నివారణ అంటే స్థాయిని బట్టి త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి పూజ చేయించుకోవడం, లేదంటే కామాఖ్యలో వేరే పూజలు చేయించుకోవడము, ఇలాంటి పూజలు చేయించుకోవడం ద్వారా పితృదోషం నుండి బయటపడతారు. పితృదోషంకు ఉన్నటువంటి మరో పెద్ద సమస్య ఏమిటంటే, కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించి సడన్గా జీవితంలో సకలం కోల్పోవడం కూడా పితృదోషం యొక్క లక్షణము. అంటే మనం చూస్తుంటాము, అరే మస్తు పైసలు సంపాదించిండ్రా, కానీ సడన్గా అనుకోకుండా రోడ్డు మీదకి వచ్చిర్రు అంటున్నాం. కొన్నిసార్లు ఏమంటారు తెలుసా, కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైందో ఏమో అని పెళ్లి కాగానే వాడు రోడ్డు మీదకి వచ్చిండ్రు అంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, డెవలప్మెంట్ ద్వారా సమస్యలు వస్తాయి. అంటే పెళ్లి చేసుకోగానేనో, మగపిల్లగాడు పుట్టంగానేనో, మనం ఏదో ఒక కారు కొనంగానో, కొన్ని కార్లు ఉంటాయి, పనికిరాని కార్లు ఉంటాయి, అంటే మన జాతకానికి కలిసి రావు, ఆ కార్లు కొనంగానో, లేకుంటే నలుపు రంగు కార్లు కొనంగానో ఈ ప్రభావం తీవ్రమయ్యి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అది పితృదోషం, దానికి రెమెడీ చేసుకుంటే ప్రాబ్లమ్స్. ఓకే. సో అలాగే శుక్రదోషం,
శుక్రదోషం అంటే ఏది గురుగారు? సో ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య శుక్రదోషం. సో శుక్రదోషం అనేటువంటిది ఆడవారికి ఉంటది, మగవారికి ఉంటది, ఎక్కువగా సెలబ్రిటీలకు ఉంటది. ఈ శుక్రదోషం సెలబ్రిటీలు ఎవరికైతే పేరు ప్రఖ్యాతులు ఉంటాయో, ఎవరి దగ్గరనైతే డబ్బులు ఉంటాయో వాళ్లకు శుక్రదోషం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. సో శుక్రదోషం అనేటువంటి దేనికి సంబంధించింది అంటే వంశానికి చెడ్డ పేరు తేవడంలో శుక్రదోషం చాలా తీవ్రమైనటువంటి పేరును తీసుకుంటుంది. అంటే ఉదాహరణ, వంశానికి చెడ్డ పేరు ఎప్పుడు వస్తుంది అంటే ఆ వ్యక్తి జైలుకు పోయినప్పుడు వస్తుంది. అంటే జైలుకు పోవడానికి ముఖ్యమైనటువంటి గ్రహము శుక్రదోషం. శుక్రుడు గనక వ్యయంలో ఉన్నా, 6లో ఉన్నా, 7లో ఉన్నా, 12లో ఉన్నా, శుక్రుడు కేతువు కలిసి ఉన్నా, శుక్రుడు శని కలిసి ఉన్నా వాళ్లకు జైలుకు పోయే యోగం ఉంటుంది. తప్పు చేసినా చెయ్యకపోయినా శత్రువుల యొక్క దాడి వల్లనైనా జైలుకు పోతారు వాళ్ళు. సో అదొక పద్ధతి. రెండవది, బాగా డబ్బులు సంపాదించి జీవితంలో చాలా 100 కోట్లు సంపాదించి రోడ్డు మీదకి రావడం కూడా శుక్రుడు కారణం. దానికి కూడా శుక్రదోషం కారణం. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటాం మనం జనరల్గా, కిడ్నీ క్యాన్సర్ అంటాం. కిడ్నీ క్యాన్సర్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ప్రధానమైనటువంటి కారణం శుక్రదోషం. శుక్రుడు కేతువు కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి కాజ్ ఆఫ్ డెత్ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల ఉంటుంది. మనం ఎవరి జాతకంలోనైతే కిడ్నీలు ఫెయిల్ అయినాయి అంటామో వాళ్ళ జాతకాన్ని తీస్తే శుక్రుడు ఖచ్చితంగా 12లో కానీ, 6లో కానీ, 7లో కానీ, లేదా కేతుతో కలిసి కానీ, రాహుతో కలిసి కానీ ఉంటాడు శుక్రుడు. అదే ఆడవాళ్లకు శుక్రదోషం ఉంటే, అంటే ఉదాహరణ ఆడవాళ్ల జాతకంలో శుక్రుడు నీచంలో ఉంటే భర్త సంపాదించడు అని శాస్త్రం చెప్తుంది. సో భర్త సంపాదించడు అంటే అర్థమైంది అంటే మనం చూస్తుంటాం కొన్ని సందర్భాల్లో, కొన్ని ఫ్యామిలీస్లో ఆడవాళ్ళు ముందుండి కుటుంబాన్ని నడిపిస్తుంటారు. సో వాళ్ళ జాతకాన్ని విశ్లేషించినప్పుడు వాళ్ళ అన్ని జాతకాలలో శుక్రుడు నీచంలో ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఉదాహరణ, ఒక అమ్మాయి జాతకంలో శుక్రుడు 6వ ఇంట్లో కానీ, 7వ ఇంట్లో కానీ, 12వ ఇంట్లో కానీ, అలాగే కేతుతో కలిసి ఉన్న, రాహుతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లే సంపాదిస్తారు, మగవాళ్ళు సంపాదించరు. అంటే భర్త సంపాదించడు. భార్య సంపాదన మీద గెటాన్ అవుతారు. దీన్ని శుక్రదోషం అంటాం. అలాగే కొన్ని సందర్భాలలో పుట్టినటువంటి సంతానంకు మగపిల్లలు పుడితే ఇంట్లో ఆ మగపిల్లల జాతకంలో శుక్రుడు కేతువు కలిసి ఉంటే టెస్టికల్స్కు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో శుక్రుడు కుజుడు కేతువు కలిసి ఉంటే వాళ్లకు టెస్టికల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. టెస్టికల్ క్యాన్సర్ అని కూడా ఉంటుంది. లైఫ్ థ్రెట్ ఉండదు, బట్ టెస్టికల్ క్యాన్సర్ అనేది కూడా ఈ మధ్యకాలంలో చాలా మందిలో వింటా ఉన్నా, నేను చాలా మంది చూస్తూ ఉన్నా. అలాగే శుక్రుడు కేతువు ప్రోస్టేట్ క్యాన్సర్ను చూస్తూ ఉన్నా, అలాగే కిడ్నీ క్యాన్సర్ను చూస్తూ ఉన్నా, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ను చూస్తూ ఉన్నా. అలాగే మనకు సడన్గా డబ్బు నష్టపోయే విధానాన్ని చూస్తూ ఉన్నా. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించి సడన్గా లైఫ్లో 100వ ఫ్లోర్ నుండి కింద పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళకు శుక్రదోషం ఉంటుంది. సో ఇలా శుక్రదోషం ఉండేవాళ్ళు కొన్ని నియమాలు పాటించి కొన్ని రకాల పూజలు చేసుకోవడం వల్ల శుక్రదోషం నుండి నివారణ ఏర్పడుతుంది. అలాగే అలాంటి వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ కానీ, టీ షర్ట్ కానీ, బట్టలు కానీ వేసుకోవడం వల్ల శుక్రదోషం నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి శుక్రవారం. ఓకే. సో కారాగార దోషం అంటే కూడా ఈ శుక్రదోషం సేమే. శుక్రదోషం, కారాగార దోషం అంటే రెండు సేమే. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటంటే ఇంతకుముందు మనం మగవాళ్ళ గురించే మాట్లాడుకునే వాళ్ళము, బట్ ఈ మధ్యన ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు కూడా క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతుంటారు కాబట్టి కొంతమంది వాళ్ళ జాతకాన్ని కూడా విశ్లేషించి వీళ్ళు కూడా జైలుకు పోయే అవకాశం ఉంది, మనం చెప్పుకునే అవకాశం అనిపిస్తాం. ఓకే. అలాగే వంశదోషం అంటే ఎందుకు గురుగారు? ఇప్పుడు ఇవన్నీ కలిపి శుక్రదోషము, పితృదోషము, నాగదోషము వీటన్నిటిని అనలైజ్ చేసి దీంట్లో ఏ దోషం ఉంది అనే దాన్ని అనలైజ్ చేయడమే వంశదోషం. ఆ వంశంలో ఆ దోషం ఉంటేనే ఇవన్నీ కూడా మనకు ఏర్పడే అవకాశం. ఓకే గురుగారు, ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది ప్రతి ఒక్కరికి సమస్య వస్తుంది. మనం 12 గంటలకు బాధపడితే 2 గంటలకి 3 గంటలకు రిలీఫ్ అయిపోతాం. అరే అనవసరంగా బాధపడ్డాం కదా అనిపిస్తుంది. సేమ్ అది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా కొత్త ప్రాబ్లం పుడుతుంటుంది. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలామంది కురింగిపోతారు, వేరే వాళ్ళకి చెప్పరు. రీసెంట్గా కూడా మనం చూసినాం, ఒక హృదయ విషాదకర ఘటన జరిగింది. ఒక లేడీ 2 పిల్లల్ని తీసుకెళ్లి ట్రైన్ ముందు నించొని సూసైడ్ చేసుకుంది. అసలు చాలా దారుణమైన ఘటన అది. అంటే ఎందుకంత స్ట్రెస్లో పోతున్నారు? సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అసలు సమస్య వచ్చినప్పుడు మనుషులు చేయాల్సిన పని ఏంది? సో ఇక్కడ దీనికి అంతటికి ప్రధానమైనటువంటి కారణము యాంగ్జైటీ డిజార్డర్. అంటే హైపర్ టెన్షన్. అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం. ఓకే. అంటే గురువు నీచంలో ఉన్న, కుజుడు నీచంలో ఉన్న ఓవర్ థింకర్, చంద్రుడు నీచంలో ఉన్న ఓవర్ థింకర్. సో ఇది ఎంత పెద్ద అడ్మినిస్ట్రేటర్కైనా, ఎంత పెద్ద కమాండ్ చేయగలిగిన వాడికైనా మానసికంగా వీక్ ఉండడం ఈ యొక్క లక్షణం. ఓకే. సో కలియుగంలో మనకు స్ట్రెస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం కాంపిటీషన్ యుగంలో ఉన్నాం.
సమాజంలో కాంపిటీషన్. ఓకే. మనము సమాజంలో డబ్బు బాగా సంపాదించాలి, ఇతరుల కన్నా మంచి కార్లు కొనుక్కోవాలి, ఇతరుల కంటే బాగుగా బ్రతకాలి, మన సంతానం బాగా చదువుకోవాలి, మన సంతానం మంచి ఉద్యోగాలు చేయాలి, అమెరికాకు పంపించాలి, సో మంచి బట్టలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇతరులతో పోల్చుకోవడం అనేటువంటిది ప్రస్తుత దేశకాలమాన పరిస్థితులలో మనం చూస్తూ ఉన్నాం. మరీ ఎక్కువగా తెలుగు రాష్ట్రాలలో వీటి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అంటే ఖచ్చితంగా మన ఇంటి పక్కడు ఇన్నోవా క్రిస్టా కొంటే మనం BMW కొనుక్కోవాలి. సో వాడు BMW కొన్నాడు అంటే మనం ఇంకొక 10 లక్షలు ఎక్కువ కారు కొనుక్కోవాలి. వాడు డబుల్ ఫ్లోర్ వేస్తే మనం ట్రిపుల్ ఫ్లోర్ వేయాలి, లేకపోతే విల్లా కట్టాలి. సో ఇలా కాంపిటీషన్ మీద బ్రతుకుతున్నటువంటి సందర్భంలో స్ట్రెస్ అనేటువంటిది చాలా అధికంగా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే. ఈ స్ట్రెస్ను ఎదుర్కొనే సందర్భంలో మనిషికి మనిషి తోడు లేనటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. ప్రస్తుతం ఎందుకు కారణం అంటే మనకు ఇంతకు ముందు మానసికంగా సాంత్వన చేకూర్చడానికి అన్ననో తమ్ముడో అక్కనో చెల్లో తల్లో తండ్రో మాట్లాడేటువంటి పరిస్థితి. ఇవాళ హాల్లో నలుగురు కూర్చుంటే నలుగురు చేతుల్లోనో సెల్ ఫోన్ ఉంటుంది, కానీ ఎవరు కూడా బాగున్నావా అని అడగడానికి అవకాశం లేదు. ఎవ్రీథింగ్ ఎట్లయిపోయింది అంటే ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాడు ఇంట్లో వస్తాడు, అత్త బాగున్నావా అంటాడు, చక్కగా పోతాడు, సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు, లేకపోతే ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటాడు. మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఇవాళ మనకు ఎక్కడ కూడా మన కుటుంబాలలో లేనటువంటి పరిస్థితి. అయితే టీవీ లేకుంటే ల్యాప్టాప్ లేకుంటే సెల్ ఫోన్. సో అప్పుడు మనకు సాంత్వన చేకూర్చడం అంటే ఉదాహరణ, ఇప్పుడు నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చి కూర్చుంటే నేను అతనికి ధైర్యం చెప్తా, లేదు నాయన నువ్వు 4 నెలల తర్వాత బాగుపడతావు, నువ్వు అది నువ్వు ఇది అని నేను ఏదో చెప్పి అతను కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి ధైర్యంగా అతను బ్రతకడానికి నా శాయశక్తులా ప్రయత్నం చేసి చాలామందిని బయటికి పంపిస్తా. ఇప్పుడు ఉదాహరణ, చాలామంది ఏమనుకుంటారంటే కాంట్రవర్సీ పర్సన్గా వేణుస్వామి తెలుసు, కానీ వేణుస్వామి ప్రతిరోజు సుమారు 10 మందికి కౌన్సిలింగ్ ఇస్తాడు. 10 మంది కౌన్సిలింగ్ ఇస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్న సందర్భంలో నీకు అర్ధగంట గ్యాప్ ఇచ్చి నేను అక్కడ కూర్చోబెట్టి ఒక 2 కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చిన. వాళ్ళు చాలా పెద్ద సమస్యలలో నా ఇంటర్వ్యూ మధ్యలో వస్తే కూడా నేను నీ ఇంటర్వ్యూ ఆపి నిన్ను అడుక్కొని 10 నిమిషాలు నాయన వెయిట్ చేయని అక్కడ కూర్చొని వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చిన. అది మనిషి స్థాయిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, ఒక గుడిసెలో ఉండే వ్యక్తికి సమస్య వస్తే ఆ వ్యక్తి మాత్రమే సఫర్ అవుతాడు, కానీ ఒక 100 మంది పని చేసేటువంటి యజమాని సఫర్ అయితే 100 మంది కూడా సఫర్ అయినట్టే. సో సఫర్ అవుతారు. అట్లనే ఆ వ్యక్తి స్థాయిని బట్టి అతనికి ఉండే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మనం సీఎం సీట్లో కూర్చున్న సీఎంను చూసి సంతోషపడతాం మనం, కానీ సీఎంకు ఉండే కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికి ఉండవు, నీకు నాకు కూడా లేవు. సో సీఎంకు ఉండే కష్టాలు ఎవ్వరికి ఉండవు. ఎందుకంటే ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ బాధ్యత వహించాలి, ఎట్ ది సేమ్ టైం ఆయన తన సీట్ను కాపాడుకోవాలి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నేనే రావాలి అని మళ్ళీ ఆడ ఫైట్ చేయాలి. అంటే ఇంత పంచాయతీ ఉంటుంది ఆయనకు, సీఎంకు, అట్లనే మినిస్టర్కు, అట్లనే ఎమ్మెల్యేకు. మనకు తెలిసిన ఎమ్మెల్యే అబ్బా ఎంత బాగున్నాడు, కారులో తిరుగుతున్నాడు అంటావు, కానీ పొద్దున్న లేస్తే సాగుకోవాలి, పుట్టుకోవాలి, పైసలు ఇవ్వాలి, పంచాయతీ ఉంటుంది. సో వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ వేరు. అట్లనే బ్యూరోక్రాట్లు, పోలీసోళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. ఒక IPS ఉన్నాడు, ఆయనకు 190 ప్రెషర్లు ఉంటాయి. మంచి చేస్తే ఒక బాధ. సినిమాలో చూపించినట్టు సాయి కుమార్ కనుక లాఠీ పట్టుకొని నేను రుబాబ్ చేస్తా అని చెప్పి బయటకు వచ్చి రుబాబ్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేయదు సమాజం. ఎందుకంటే ఆయనకు పొద్దున్న లేస్తే 100 రికమెండేషన్లు ఉంటాయి. సో వాళ్లకు స్ట్రెస్ ఉంటుంది. ఆడవాళ్ళ విషయానికి వస్తే ఇట్లా కుటుంబాన్ని పోషించాలి అంటే పిల్లల బాధ్యత తీసుకోవాలి, మళ్ళీ భర్త బాధ్యత తీసుకోవాలి, మళ్ళీ ఉద్యోగం చేయాలి. అంటే ఇన్ని రకాల స్ట్రెస్ను భరించేటువంటి శక్తి ఆడవారికి లేదు మానసికంగా. ఎందుకంటే వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉండరు, మానసికంగా కూడా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మగవాడు ఉద్యోగం ఒకటే చేస్తాడు, కానీ ఆడవాళ్ళు ఉద్యోగంతో పాటు కుటుంబాన్ని పోషించాలి, ప్లస్ కుటుంబ బాధ్యతతో పాటు సమాజంలో ఉద్యోగం చేయాలి. సో ఇన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెస్ను లేకుండా చేయాల్సిన బాధ్యత, కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత, వాళ్ళను రక్షించాల్సిన బాధ్యత బేసిక్గా పెళ్ళైన అమ్మాయి అయితే భర్త తీసుకోవాలి. కానీ భర్త ఆల్రెడీ ఇంకా స్ట్రెస్లో ఉంటాడు. సమాజంలో వీడి మీద ఉన్న బాధ్యత, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత వీడి మీద ఉంటుంది. సో వీడు ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటాడు. సో ఆల్రెడీ పెళ్లి చేసుకొని బయటకు వచ్చింది కాబట్టి ఎవరు బతుకుతారు? భార్య, భర్త, పిల్లలు. సో పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? యజమానిది. అంటే ఇంటి యజమానిది అంటే భర్తది. అంటే ఇటు తండ్రిగా పిల్లల్ని కాపాడాలి, భర్తగా భార్యని కాపాడాలి. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే భర్త మీద ఉంది. వాళ్ళు సక్సెస్గా లేనప్పుడు, వాళ్ళ స్ట్రెస్ను హ్యాండిల్ చేయలేనప్పుడు వచ్చే సమస్యలు ఇవన్నీ. సో అందుకని ఏం చేస్తున్నామంటే ఒక భర్త భార్యను చూసుకోవాలి, తమ్ముని చూసుకోవాలి, చెల్లెని చూసుకోవాలి, బిడ్డలను చూసుకోవాలి, కొడుకులను చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇవన్నీ చేయాలి అంటే ఆ కొడుకుకు స్ట్రెస్ను హ్యాండిల్ చేయగలిగిన శక్తి ఉండాలి. స్ట్రెస్ను హ్యాండిల్ చేయగలిగిన శక్తి ఉండాలి అంటే దైవికంగా నీకు ఒక శక్తి తోడు ఉండాలి. ఉదాహరణ, ఒక వెంకటేశ్వర స్వామో, ఒక కాళికామాతనో, ఒక ఆంజనేయ స్వామో, దుర్గామాతనో,
ఒక గణపతో ఎవరినో ఒకళ్ళను నమ్ముకొని ఒక వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడుతాడు అని. ఇప్పుడు ఉదాహరణ నేనున్నా, నాకు ఎన్ని సమస్యలు వచ్చినా నేను మనుషులను నమ్ముకోను. నేను ఏమంటా అంటే నన్ను వెంకటేశ్వర స్వామి కాపాడుకుంటాడు, నన్ను పుట్టించింది ఆయన్నే, ఈ కలియుగ దేవుడు నన్ను ఆయన్నే కాపాడుకుంటాడు అని నేను బాధపడ్డా ఎదురుగా ఫోటోకి ఎదురుగా కూర్చొని ఆయనతోనే మాట్లాడుకుంటా, నేను సంతోషపడ్డా ఆయనకే చెప్పుకుంటా. సో నాకంటూ కౌన్సిలింగ్ ఇవ్వడానికి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. సో ఇలా ఎంతమంది ఈ మార్గాన్ని ఎంచుకుంటారు? సో ఇలా మార్గాన్ని ఎంచుకోనప్పుడు, మేము ఒంటరి వాళ్ళము అని ఫీల్ అయినప్పుడు వాళ్ళు డిప్రెషన్లోనికి లోనయ్యే అవకాశం ఉంది, వాళ్ళు సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది. రెండవది ఏంటంటే ఎప్పుడైనా కానీ సమస్య అనేది తాత్కాలికమైనది. అంటే ఇవాళ రాత్రి రేపు పగలు ఎట్లొస్తుందో ఇవాళ సమస్య గంట గంటకు తీవ్రత తగ్గుతుంటుంది. నువ్వే అన్నావు, ఏమన్నావు అంటే 5 గంటలకు ఉన్న టెన్షన్ 7 గంటలకు ఉండదు. రైట్. ఎందుకంటే ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. ఒక వ్యక్తి జైలుకు పోయినప్పుడు, ఇప్పుడు ఉదాహరణ, ఒక వ్యక్తి మన ఇంట్లోనే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు డెడ్ బాడీ మన ఇంటి ముందు ఉన్నప్పుడు ఉండే తీవ్రత దహనం చేసి ఇంటికి వచ్చిన 10 నిమిషాలకు 90% తగ్గిపోతుంది. తర్వాత ఎవరు వాళ్ళు కాఫీలు తాగుతారా టీలు తాగుతారా అనే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అంటే డెడ్ బాడీ వెళ్ళిపోయిన తర్వాత ఉండే తీవ్రత ఉండదు. అట్లనే మన జీవితాల్లో వచ్చే సమస్యలు కూడా క్షణికమైనవి, తాత్కాలికమైనవి. సో ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యము ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఫెయిల్యూర్ అవుతున్నారు, ఎవరు సఫర్ అవుతున్నారు అంటే ఎవరైతే పక్కవాడు మన గురించి ఏమనుకుంటాడో అని ఆలోచిస్తున్నారో వాళ్ళు మాత్రమే జీవితంలో సఫర్ అవుతారు. సో తెగిడిచినోనికి తెడ్డేలింగం అని ఒక సామెత. ఎవడైతే తెగిడుస్తాడో, ఎవడైతే అన్నిటి ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాడో వానికి సమస్యలే లేవు కలియుగంలో. కలియుగంలో సమస్యలే లేవు. ఇప్పుడు 100 రూపాయలు 2 వీలర్ బండి కొనుక్కొని ఇన్స్టాల్మెంట్ గట్టక గజ వనికేటోని చూస్తాం కానీ 3000 కోట్లు బ్యాంకును ముంచినోడు వంకంగా చూసినవా? వాడు తడిబట్టేసుకొని ఏసీలో వండుకుంటాడు. అవును. సో వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎందుకు వచ్చింది? వీడికి ఎందుకు లేదు అంటే వీడి కారణం అదే. వీడు కూడా అంత ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే వీడేం కావాలని గవర్నమెంట్ మోసం చేయడు. అంటే నేను మాట్లాడేది ఏంటంటే వాడిలో ఉండే కాన్ఫిడెన్స్ వీడు తెచ్చుకోవాలి. నేను అందుకని ఏమంటున్నా అంటే పక్కింటోడు ఏమనుకుంటాడు, ఎదురుంగింటోడు ఏమనుకుంటాడు, నా బిడ్డ లవ్ చేసి ఏమో అయ్యింది, నా కొడుకు లవ్ చేసి ఏమో అయ్యింది, లేకపోతే నా ఇంట్లో ఏదో అయ్యింది, పరువు ఏం పరువు ఏమనుకుంది? పరువు కలియుగంలో పరువు అనేది లేదు, ఎవ్వరికి లేదు. కలియుగంలో శుద్ధపూస ఎవడు లేడు. ప్రతి ఒక్కడు స్కామ్ చేసేటోడే, ప్రతి ఒక్కడు ఎక్కడనో ఒక దగ్గర గవర్నమెంట్ను మనుషులను మోసం చేసేటోడే. అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు సమాజం గురించి పట్టించుకుంటావు? ఇంకొకటి, ప్రతి కొంపలో ఏదో సమస్య ఉంది. నీ ఇంట్లో బిడ్డ సమస్య, అవతల ఇంట్లో కొడుకు సమస్య, ఇంకో అవతల ఇంట్లో డ్రగ్స్ సమస్య, ఇంకో అవతల ఇంట్లో పెంట సమస్య, రకరకాల సమస్య. మొత్తం మీద సమస్య లేని ఇల్లు భారతదేశంలో కలియుగంలో లేదు. లేనప్పుడు నువ్వు ఏం ఫీల్ కావాలి? అరే నా ఇంట్లో గిది ఉందిరా బై, వాని ఇంట్లో అది ఉంటుంది అంతే. రెండోది, వాడు మంచోడైతే కదా నువ్వు ఫీల్ కావాలి. ఇప్పుడు నీ పక్కనోడు ఫీల్ అయితే నువ్వు ఫీల్ కావాలి. అంటే ఒక సామెత ఉంది, మొగడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అని. అంటే మొగడు కొట్టినందుకు గేడుపు కాదు తోడికోడు. అంటే నువ్వు ఎవడో సమాజంలో నిన్ను ఏదో అంటారు, వాడు మంచోడైతే కదా, వానికి సమస్యలు ఉన్నాయి, వాడు మంచోడైతే ఫీల్ అవ్వాలి. సో ఇది ఎక్కడొస్తుంది స్ట్రెస్ అంటే సోషల్ మీడియా నుండి వస్తుంది. ఈ మధ్యన ఏమైపోయింది, సోషల్ మీడియాకు బాగా భయపడుతుంది. సోషల్ మీడియా నడిపించుకోవడము, యూట్యూబ్ ఛానల్ నడిపించుకోవడం అంటేనే కంటెంట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఇంతకు ముందు న్యూస్ అనేది వేయడము, ఇప్పుడు న్యూస్ అనేది క్రియేట్ చేయడం. రైట్. సో న్యూస్ లేదు కాబట్టి క్రియేట్ చేయడం. సో ఏం చేస్తారు, 10 న్యూస్లలో పెట్రోల్ పోసుకుంటూ వెళ్ళిపోతారు. ఏ న్యూస్ బరస్ట్ అయితే ఆ న్యూస్ తీసుకొని సబ్జెక్టు మనం రన్ చేస్తాం 2-3 రోజులు, మళ్ళీ కొత్తది వచ్చే వరకు. సో అందులో రేపు పొద్దున వేణుస్వామి అతీతుడు కాదు, నరేష్ అతీతుడు కాదు, ఎల్లయ్య అతీతుడు కాదు, పుల్లయ్య అతీతుడు కాదు. అంటే సబ్జెక్టు క్రియేషన్ అనేటువంటిది క్రియేట్ చేయాలి కాబట్టి ఎక్కడెక్కడనో ఎవరినో పట్టుకొని రావాలి. కాబట్టి మనం అందరము సమాజంలో ఉండే ప్రతి మనిషి ఏదో ఒక రోజు ప్రెస్కో మీడియాకో ఫుడ్ కాకపోక మానము. సో అది ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలా వాళ్ళకే ఫుడ్ కానప్పుడు పక్కింటోనికి ఎప్పుడో ఫుడ్ అవుతావు కదా నువ్వు. అంటే పక్కింటోని సబ్జెక్టులు నువ్వు ఎప్పుడో ఉంటావు, ఎదురుంటోనికో పక్కింటోడో నీ గురించి డిస్కస్ చేసుకుంటాడు, నీ బిడ్డ గురించి డిస్కస్ చేసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణ, వాడు ఎవడో జైలుకు పోయేస్తాడు, జైలుకు పోయి రాగానే కుంపలు మునుగుతాయా, తెల్లారు వాని పని వాడు చేసుకుంటాడు. నువ్వు ఎప్పుడు జైలుకు పోయేస్తే బాధ అంటే నువ్వు రేప్ చేసి జైలుకు పోతే నీ మీద కష్టం. రైట్. అంతకు మించి నువ్వు ఎట్లా జైలుకు పోయినా నీ ఎవడు పట్టించుకో, నువ్వు ఏ కేసులో పోయినా ఏం కాదు. ఇంకోటి ప్రివిలేజ్, ఇప్పుడు 3000 కోట్లు స్కామ్ చేసి పోయినావు అనుకో, నిన్ను రాజు లెక్క కొలుస్తారు సమాజం. అంటే ఏమనుకుంటారు తెలుసా, ఇటు 3000 కోట్లు స్కామ్ చేసిందంటే వీళ్ళ ఇప్పటికి 2000 కోట్లు ఉంటాయి అనుకుంటారు. అంటే నీకు రెస్పెక్ట్ ఇచ్చినట్టే కదా సమాజం. సో ఇట్లా ప్రతి దాంట్లో పాజిటివ్ ఎత్తుక్కోవాలి. అనేది ఏంటంటే పాజిటివ్ ఎత్తుక్కోవాలి. నువ్వు సమాజానికి తెలుస్తున్నావు. అంటే ఇప్పుడు ఉదాహరణ,
ఇప్పుడు కుంభమేళాల పూసలమ్మ ఆమెను తీసుకొచ్చి మొన్న ఇట్టు చేసిర్రు. అవును. ఆమె సమాజానికి జీవితంలో తెలుస్తుండేనా? లేదు. తెలియదు. ఇవాళ నిన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ను తీసుకొచ్చి మొన్న వైరల్ అయింది అయింది సమ్మక్క సారక్క. ఆమె నిజంగా చెప్పాలంటే ఆమె ఐపీఎస్గా సమాజానికి పరిచయమైన దానికంటే కూడా ఒక డ్యాన్స్ చేయడం వల్ల పరిచయమైనటువంటి విధానం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఎవరికి ఎట్లా పేరు వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు మీరందరూ నిన్న ట్రైన్కి ఎదురుగా పోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఫ్యామిలీ గురించి మాట్లాడితే నేనెవరిని ఆలోచిస్తున్నా అంటే ఆ విషయంలో మాట్లాడుతున్న డిఎస్పీని గురించి ఆలోచిస్తున్నా. ఇన్ని రోజులు రైల్వే డిఎస్పీకి పనే ఉండదు. నీకు అర్థమైందా? అసలు రైల్వే డిఎస్పీని పట్టించుకుంటూనే ఉండరు. ఓకే. కానీ ఈ డిఎస్పీ వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తుండు ఛానళ్లకు. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఈయన జాతకం ఏంది అని ఆలోచిస్తున్నా. ఓకే. అండ్ నా థింకింగ్ ఎట్లుంది, ఎందుకు ఈయన ఫేమ్ అయ్యిండు? ఇప్పుడు ఆయన జీవితంలో ఎప్పుడైనా ప్రెస్ మీదకి వస్తాడా? లేదు. ఏ టీవీ ఛానల్తో మాట్లాడరు కూడా. ఆయన చూడరు కూడా. ఎందుకంటే రైల్వే డిఎస్పీకి పనే ఉండదు. అంటే ఆయనకు సమాజంతో పని ఉండదు. ఎంతసేపు ఆయన రైల్వే పట్టాలు, ఆయన కథ, ఆయన కార్ఖానా. నేనేం ఆలోచిస్తున్నా అంటే ఈ రైల్వే డిఎస్పీ జాతకం ఏమై ఉంటుంది? ఈయన అందరికీ తెలిసిండి వాళ్ళ. అవును. ఎందుకంటే దీని మీద ఇన్సిడెంట్ మీద ఈయననే మాట్లాడుతున్నాడు. సో నేను అట్లా పాజిటివ్ వెతుకుంటున్నా. మన దాంట్లో పాజిటివ్ వెతుక్కోవడం స్టార్ట్ చేస్తే లైఫ్లో మనంత పాజిటివ్ ఎవ్వరు లేడు. మనం గొప్పగా తెలవాలి అంటే మన పక్కకు ఉండేటువంటి దరిద్రుడి గురించి మనం ఆలోచించాలి. అంటే ఒక క్యాన్సర్ ఉన్నాడు, యంగ్ ఏజ్లో ఆటిజంతో పుట్టిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే ఎంత కష్టపడుతున్నారు. నేను అనేది అట్లాంటి వాళ్ళని చూసి మీకు మీరు ఎంకరేజ్ కండి. మన ఒక గుడిసెలో తినడానికి రోడ్డు మీద పోతే తిండి లేదు. జూబ్లీ చెక్ పోస్ట్లో పోతే ఆడెవడో ఏదో పని చేసుకున్నాడు, పెన్నులు అమ్ముకొని బతుకుతున్నాడు, బుగ్గలు అమ్ముతుంటారు. నేను అనేది వాళ్ళని చూసి నువ్వు ఇన్స్పైర్ కా, వాడు మనకంటే బాగున్నాడు కదా. నేను అనేది అది. అంటే నీకు డెవలప్మెంట్కు నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆలోచించాల్సింది నీకంటే లో స్థాయిలో ఉండే వాళ్ళని చూసి నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. రైట్. అలాగే నువ్వు ఎదగాలనుకునేటప్పుడు నీ ఆలోచన విధానం వేరే ఉండాలి. రక్షింపబడాలనుకున్నప్పుడు ఆలోచించే విధానం వేరే ఉండాలి. నువ్వు రక్షింపబడేటప్పుడు తక్కువ స్థాయి వాడిని చూసి ఆలోచించాలి. నువ్వు ఎదగాలి అంటే పెద్ద స్థాయి వాడిని చూసి ఆలోచించాలి. ఒక సామెత ఇదే పాజిటివ్గా చెప్పిన నేను ఇంకోటి కూడా చెప్తాను. నువ్వు ఆర్టీసీ బస్సులో కూర్చొని ఏడవడం కంటే బెంజ్ కార్లో కూర్చొని ఏడవడం బెటరు. అంటే నువ్వు బెంజ్ కార్లో కూర్చొని ఏడ్చే స్థాయికి నువ్వు రా. నీ కష్టము బెంజ్ కార్లో కూర్చొని ఏడువు నువ్వు అంటే అది పెద్ద లెవెల్. అట్లనే నీకు బాధ వచ్చినప్పుడు చిన్నవాడిని చూసి నువ్వు అరే నాకంటే చిన్నోడు ఇంకా కష్టాల పాలయ్యిండు కదా, వాళ్ళ మీద కంపేర్ చేస్తే నాకేముందిలే అంటే నేను అనుకుంటా. నేను మీడియాలో నన్ను ట్రోల్ చేసినప్పుడు, మేమ్స్ చేసినప్పుడు నేను అనుకుంటా ఒక హీరోని చూసి గంత పెద్ద హీరోకే దిక్కులేదు నేనెంతరా నాయన, గంత పెద్ద పిఎంకే దిక్కులేదు నేనెంతరా నాయన, గంత పెద్ద సీఎంకే దిక్కులేదు నేనెంత అంటే నేను ఆటోమేటిక్గా నేను రిలాక్స్ అయిపోతా. నేను అనేది ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకొని మిమ్మల్ని మీరు బయటికి తెచ్చుకోండి అని చెప్తున్నా. లేదు నిజంగానే ఒక యజమాని స్థాయి పర్సన్ ఉన్నాడు ఇంట్లో, నిజంగా నీకు బాధ్యత ఉంది అంటే ఇంట్లో మానిటర్ చేయి, నీకు తెలిసిపోతుంది. డిప్రెషన్లో ఉన్నవాడు మాట్లాడు. 4 రోజులు డిప్రెషన్లో ఉంటే వాడు 5వ రోజు నుండి మాటలు బంద్ చేస్తాడు. మాటలు బంద్ చేయగానే ఏమరా బాబు మాటలు బంద్ చేస్తలేవని పిలిచి దగ్గరికి పిలిచి కూర్చోబెట్టు వాడిని మాట్లాడు. ఆడవాళ్ళు అయితే అరుస్తారు, కొంతమంది మూమెంట్ సైలెంట్గా ఉంటారు. సో మంత్ డిఫరెన్స్ వస్తుంది. చాలా అబ్జర్వేషన్ చేయవచ్చు. మనము ఎంతసేపట్లో చేస్తాము? మనం ఒకటే ఇంట్లో 4 గోడల మధ్య ఉండేటువంటి కుటుంబ సభ్యులను వాళ్ళ బిహేవింగ్లో మార్పు వస్తే దొరకబట్టడం 2 నిమిషాల పని. సో మీరు వాళ్ళను దొరకబట్టి అంటే వాళ్ళని గుర్తించి వాళ్ళని కూర్చోబెట్టి మీకు ఏం సమస్యలు వచ్చినాయి, ఏం జరుగుతుంది అని చెప్పి అడిగి ఇగో నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇగో పలాని మా ఆఫీస్లో హెచ్ఆర్ వల్ల ప్రాబ్లం ఉంది, లేదు మా టీమ్ లీడర్ వల్ల ప్రాబ్లం ఉంది, లేదు నేను ఫైనాన్షియల్గా ప్రెషర్ అవుతున్నా అన్నప్పుడు కూర్చోబెట్టి ఏం లేదమ్మా బతకొచ్చు, మనకు చాలా లైఫ్ ఉంది అని ఫైనాన్షియల్ అయితే ఒక లోన్ తీసుకోవడమో, లేదు మానసికంగా స్థైర్యం కావాలంటే ధైర్యం చెప్పడమో ఇలా చేస్తూ ఒక 10 రోజులు వాళ్ళని గమనించినట్లయితే 11వ నాడు వాళ్ళే బయటపడతారు. మళ్ళీ 11వ నాడు వాళ్ళని మనం ఏం డిప్రెషన్లో పొమ్మన్నా పోరు. వాళ్ళని మానసికంగా ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్లో మానసికంగా స్ట్రాంగ్ చేయడం అనేది ముఖ్యమైన విషయం. పిల్లల్ని పెంచేటప్పుడే మనం ఏం చెప్పాలి అంటే నాయన నువ్వు తెలుగు రాష్ట్రాలలో బతుకుతున్నావు, భారతదేశంలో లేనటువంటి వ్యవస్థ తెలుగు రాష్ట్రాలలో ఉంటుంది. భారతదేశం మొత్తం 2+2 = 4, కానీ తెలుగు రాష్ట్రంలో మాత్రం 2+2 = 5. నువ్వు ఇట్లనే బతుకు బిడ్డ. ఎందుకంటే మన దగ్గర 5 అంటారు 2+2. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి మీడియా ఎక్కడ లేదు, మన దగ్గర ఉన్నటువంటి మనుషులు ఎక్కడ లేరు, ఉండేటువంటి రాజకీయాలు ఎక్కడ లేవు, మన దగ్గర ఉన్నటువంటి దరిద్రం ఎక్కడ లేదు అని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్లకు నాలెడ్జ్ చెప్తూ వాళ్ళు ఎట్లా బయటపడాలి పద్మవ్యూహం నుండి అనేది చిన్నప్పటి నుండి నేర్పగలిగితే అది సెలబ్రిటీ అయితే. సెలబ్రిటీ కాకపోతే ఆ ఉద్యోగం ఏమైనా చేసుకో మా సంబంధం లేదు. అంతేగాని నేను క్రికెటర్ అవుతా అంటే ఎన్ని రాజకీయాలు ఉంటాయో చెప్పాలి, నేను పొలిటీషియన్ అయితే ఎన్ని రాజకీయాలు ఉంటాయో చెప్పాలి. అర్థమైందా? అంటే ఎన్ని రాజకీయాలు ఉంటాయి. క్రికెటర్ తోపు క్రికెటర్లు ఉన్నారు, అందరు ఎందుకు ఆడతలేరు?
క్రికెటర్ అయినాక మనం తెలుసుకుంటున్నాం, కానీ క్రికెటర్ నిజంగా ఈ క్రికెటర్ల కంటే మంచి క్రికెటర్లు కుప్పలు ఉన్నారు. రాజకీయాల వల్ల బయటికి రాలేకపోతున్నారు, రైట్. అట్లనే స్పోర్ట్స్ పర్సన్స్ రాలేకపోతున్నారు, అట్లనే సింగర్స్ రాలేకపోతున్నారు, అట్లనే పొలిటీషియన్లు రాలేకపోతున్నారు, అట్లనే సినిమా నటులు రాలేకపోతున్నారు. సో చాలా రాజకీయాలు ఉంటాయి. వీటన్నిటిని గురించి పిల్లలకు విశదీకరిస్తూ ఇలా ఉండాలి బిడ్డ, ఇంత సఫర్ అవుతావు బిడ్డ, వీటన్నిటిని ఎదుర్కొని కంఫర్టబుల్ జోన్ దాటి గోదావరిలో కనుక అపోజిట్ డైరెక్షన్లో పులసపోయినట్టు నువ్వు కూడా సమాజానికి వ్యతిరేకంగా పో బిడ్డ, ఈ సమాజాన్ని పట్టించుకోకు బిడ్డ అని మనం పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తూ చిన్నప్పటి నుండే వాళ్ళకు ధైర్యాన్ని నూరిపోస్తూ ముందుకు తీసుకెళ్తే వాళ్ళు ఎలాంటి కండిషన్లోనైనా, ఎలాంటి డిప్రెషన్ సిచ్యువేషన్లోనైనా మానసికంగా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్తారు. రైట్. రీసెంట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు చనిపోయిన తీరును ఏమంటారు సార్? అది ఆయనకు ఉన్నటువంటి రాజకీయ దోషాలా లేకపోతే ఏమంటారు? ఏం లేదు, ఆయనది 3వ ఏలినాటి శని. జనరల్గా 3వ ఏలినాటి శని మనము ఖచ్చితంగా డెత్ ఉంటుంది. అంటే 3వ ఏలినాటి శని ఎవరికి వస్తుందో, జనరల్గా 3వ ఏలినాటి శని ఎవరికి వస్తుంది అంటే 55 సంవత్సరాలు దాటిన మేషరాశి వాళ్ళందరికీ 3వ ఏలినాటి శని. 3వ. ఓకే. అట్లనే ఇప్పుడు 65 దాటినటువంటి మీనరాశి వాళ్ళందరికీ ఏలినాటి శని. అలాగే 69 సంవత్సరాలు దాటినటువంటి కుంభరాశి వాళ్ళందరికీ ఏలినాటి శని. ఓకే. సో ఇప్పుడు 57 కంప్లీట్ చేసుకున్న మిథున రాశి వాళ్ళందరికీ ఏలినాటి శని. ఓకే. సో జనరల్గా 3వ ఏలినాటి శని అనేటువంటిది మనిషిని చంపుతుంది, అది రూల్, శాస్త్రం చెప్తుంది, చంపుతుంది. సో దాన్ని మనం అధిగమించాలి అంటే అపమృత్యు దోషాలు ఉంటాయి, దానికి పూజలు ఉంటాయి, చేసుకోవాలి. ఓకే. సో అజిత్ పవార్ గారిది మేషరాశి. ఓకే. సో ఆయనకు ఆల్రెడీ 3వ ఏలినాటి శని స్టార్ట్ అయింది. సో దాని సందర్భంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, జాతకపరమైనటువంటి అంశం. సరే టెక్నికల్గా ఏం జరిగింది, ఏం కథ అనేది మనకు అనవసరం. గొప్ప విషయం ఏంటంటే ఏ ఫ్లైట్ అయితే కూలిందో ఆ ఫ్లైట్ తెలుగు రాష్ట్రాలలో చాలా మంది సెలబ్రిటీలు వాడతారు. ఆ ఫ్లైట్ డబుల్ ఇంజన్ ఫ్లైట్ అది. ఓకే. అదే ఫ్లైట్ వాడతారు. నేను విఐపితో ట్రావెల్ చేస్తాను కాబట్టి నేను కూడా ఆ ఫ్లైట్ 2-3 సార్లు ట్రావెల్ చేసిన. ఓకే. సో చాలా మంది ఆ ఫ్లైట్ ఎక్కుతారు. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే ఫ్లైట్ కూడా అదే. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి చాలా మంది వాడే ఫ్లైట్ అది. అదే ఫ్లైట్ చాలా పెద్ద సెలబ్రిటీలు వాడతారు మన దగ్గర, సినిమా వాళ్ళు, పొలిటీషియన్లు రెగ్యులర్ గా వాడే ఫ్లైట్ అది. ఓకే. సో చాలా మంచి ఫ్లైట్ అది, చాలా మంచి ఫ్లైట్, ఫిట్ ఫ్లైట్. నేను కూడా 2-3 సార్లు ఎక్కిన. ఓకే. సో అది ఇంకా జాతకం. అది ఎందుకు జరిగింది అంటే జాతకం. ఇక ప్రతిసారి మనం ఎక్కేటప్పుడు, ఇప్పుడు రైలు యాక్సిడెంట్ అయిందని రైలు ఎక్కకుండా ఉండలేం కదా, అది ఆ వ్యక్తి జాతకాన్ని బేస్ చేసుకొని జరిగింది అంతవరకు. సో మీరు చాలా వరకు రీసెంట్గా మాట్లాడినారు, అంటే ఒక వ్యక్తి చనిపోయే టైం మనకు తెలుస్తుంది ఆ జాతకరీత్యా. నిజంగా ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతారో జాతకం చూసి చెప్పొచ్చు గురుగారు? 100% చెప్పొచ్చు. జాతకం టైం కరెక్ట్ ఉంటే చెప్పొచ్చు. అంటే పుట్టినటువంటి సమయము, పుట్టిన తేదీ ఉంటే. అంటే వయసులో చెప్పగలుగుతారా? వయసు ప్రకారం చెప్తారా ఈ వయసు? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1955 ఫిబ్రవరి 25 తారీఖు నాడు ఉదయం 5 గంటలకు ఒక వ్యక్తి పుట్టిండు అనేది మనకు తెలిస్తే ఆ వ్యక్తి జాతకాన్ని విశ్లేషించి ఈ వ్యక్తి కరెక్ట్గా 78 సంవత్సరాలు బతుకుతాడు. ఓకే. 78వ సంవత్సరంలో ఈ వ్యక్తి ఈ వ్యాధితో చనిపోతాడు. ఉదాహరణ పెద్ద పేగు అంటే కొలన్ క్యాన్సర్తో చనిపోతాడు, లేదా లివర్ క్యాన్సర్తో చనిపోతాడు, లేదా కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోతాడు, లేదా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోతాడు, లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల చనిపోతాడు, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోతాడు అనేది మనము ఖచ్చితంగా విశ్లేషించి చెప్పొచ్చు. ఓకే. పెట్ లవర్స్ ఉంటారు చాలా మంది. నేను కూడా చాలా వరకు పెంచుతూ ఉంటాను డాగ్స్ని. గతంలో 2 చనిపోయినాయి. ఒకటి చనిపోయిన తర్వాత ఇంకో దాన్ని తెచ్చుకున్నాం, అది చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక దాన్ని తెచ్చుకున్నాం. సో మన కుక్కలు చనిపోతే మనుషులకు ఉన్న అటాచ్మెంట్ ఉంటుంది, చాలా రోజులు బాధపడుతూ ఉంటాం, బయటికి రాలేం. మీరు కూడా దాదాపు 7 కుక్కలు ఇక్కడ పెంచుతున్నారు. అంటే కుక్కలు చనిపోవడం దోషం అంటారా? ఆ కుక్కలు చనిపోతే బాధపడాలా లేకపోతే ఏవైనా వెళ్ళిపోయింది అనుకోవాలా? సో ఇది చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు నేను ఇందాక మనం డిప్రెషన్ గురించి మాట్లాడుకున్నాం. అవును, ఇది కూడా ఆ బాపతే. ఇప్పుడు కుక్కను కుక్కగా చూడాలి, అంతే. కుక్కను అది అటాచ్మెంట్ పెంచుకుంటుంది. అవును. సో కుక్క బేసిక్ లైఫ్ అనేది మనం తీసుకుంటే 12 ఏళ్ళ నుండి 14 ఏళ్ళు బతుకుతుంది ఒక కుక్క. ఎనీ బ్రీడ్ నువ్వు ఏదైనా తీసుకో, అది 14 ఏళ్ళు బతుకుతుంది. సో ఇక్కడ మనం ఎప్పుడు బాధపడతామంటే 14 ఏళ్ళ తర్వాత చనిపోయే కుక్క గురించి మనకు బాధ లేదు, అంటే అది ఫుల్ఫిల్ జీవించినట్టే. ఓకే. సో 4 ఏళ్ళకి చచ్చిపోయే కుక్క గురించి బాధ. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను జనరల్గా కుక్కలకున్న గొప్పతనం ఏంటంటే యజమాని మీదికి రాబోయేటువంటి చెడును అవి తీసుకుంటాయి. ఓకే. అంటే మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే మనకు ఏదైనా చెడు జరగబోతున్నప్పుడు ఆ చెడుగును కంట్రోల్ చేసి అది దాని మీద వైపు లాక్కుంటుంది, అప్పుడు అది చనిపోతుంది. అది ఆ కుక్క లక్షణం. అప్పుడు మనం బాగా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ, నా దగ్గర సెయింట్ బర్నర్ ఉండే, 3వ సంవత్సరంలో అది చనిపోయింది. అసలు వితౌట్ రీజన్ గంట సేపటి చనిపోయింది. ఓకే. అంటే ఈవెన్ డాక్టర్ పిలిచి టైం కూడా ఇవ్వలేదు.
ఓకే. నాకు ఆ టైంలో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఆహా. సో నాకు అప్పుడు నేను రీసెర్చ్ చేసిన ఎందుకు చనిపోయింది కుక్క అంటే నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో ఈ శాస్త్రంలో ఎతికితే మనకు ఏదైనా కీడు జరగబోయేటప్పుడు ఆ కీడుని తప్పించడం కోసం మన దగ్గర ఉండే కుక్కలు చనిపోతాయి అని శాస్త్రం చెప్పింది. ఓకే. సో దాంట్లో భాగంగా ఇది చనిపోయింది. అంటే నాకు జరగాల్సిన కీడు నాకు తీసుకుంది. సో ఇక్కడ దాంతో అటాచ్మెంట్ చేసుకొని నేను డిప్రెషన్లోకి పోయి నేను టెన్షన్ పడడం అనేది పక్కన పెట్టి దాని మీద నాకు ప్రేమ ఇంకెక్కువ పెరిగింది. దాన్ని అట్లా కన్వర్ట్ చేసుకోవాలి మనం. అంతేగాని మనం డిప్రెషన్ చేసుకొని అయ్యో దానికి ఏం చేసినా ఓకే మళ్ళీ సేమ్ బ్రీడ్ ఇంకోటి తీసుకొచ్చిన, అది చచ్చిపోయినందుకు ఇంకో కుక్కను ఎక్కువ తెచ్చిన. అంటే నేను అనేది ఏంటంటే నేను అప్పుడు 5 ఉండే నా దగ్గర, ఇప్పుడు 9 ఉన్నాయి. అవును. నేను అనేది మనం చేసే విధానం, మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం అనేది నేను దాని గురించి బాధపడకుండా కూర్చోలే. నేను ఏం చేసినా ఓకే ఒక్క కుక్కనే నాకు కీడుని ఇంత తీసుకుంటే నేను నా 9 కుక్కలు పెట్టుకుంటే నా కీడు ఇంకెంత తీసుకుంటాయి. నీకు అర్థమైంది నా ఆలోచన? ఒక్క కుక్క నా కీడుని ఇంత తీసుకోగలిగినప్పుడు నేను 9 కుక్కలు పెట్టుకుంటే నా కీడుని ఇంకెంత తీసుకుంటా అంటే నాకు జరగబోయే నష్టాన్ని ఇంకెంత బ్యాలెన్స్ చేస్తాయి కుక్కలు. అందుకని నేను 9 కుక్కలు పెట్టేసాను. ఓకే. సో మనం ఆలోచించే విధానం, అంతేగాని దాన్ని పట్టుకొని మనం ఏడవడం వద్దు. ఉంటుంది మన మనుషులు చచ్చిపోతేనే సాయంత్రం వరకు మర్చిపోతున్న రోజులు ఇప్పుడు ఇవి. సో వాటి గురించి అంత పెద్ద తీవ్రంగా ఆలోచించాల్సిన పని లేదు. వాటి ప్లేస్లో ఇంకో 2 కొత్తవి కొనుక్కొచ్చుకోండి, ఇంకో 2టికి ఫీడింగ్ చేయండి. సో మీకు చాలా మంచిది. అట్లనే రోడ్ల మీద కుక్కలకు పెట్టండి, ఫుడ్ పెట్టండి. 2026కు సంబంధించి మేషం నుంచి మీనం వరకు ఎలా ఉండబోతుంది గురువారం, ముఖ్యంగా మేషం నుంచి మొదలు? సో నేను ఓవరాల్గా చెప్పేస్తా. బేసిక్గా మేషరాశి నుండి మీనరాశి వరకు ఓవరాల్గా చెప్తా. సో 2026లో మేషరాశి కనుక తీసుకున్నట్టయితే మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఎవరైతే 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారో వాళ్లకు 2వసారి ఏలినాటి శని. సో 2వసారి ఏలినాటి శనిలో తీవ్రమైనటువంటి సమస్యలు ఉంటాయి. సో న్యాయపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో వాళ్ళకు ప్రాణగండం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, 100కి 100% పాజిటివ్గా ఉంది. అలాగే మిథున రాశి వారికి ఈ సంవత్సరం 100కి 100% పాజిటివ్గా ఉంది. శని గురువు అనుకూలంగా ఉన్నాడు. కర్కాటక రాశి వారికి 100కు 90% అనుకూలంగా ఉంది. గురువు వ్యయంలో ఉన్నాడు కానీ శని అనుకూలంగా ఉన్నాడు. సో సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. చాలా సమస్యలు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆపరేషన్లు జరిగే అవకాశం ఉంటుంది, తల్లిదండ్రుల్లో ఒకళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి. సో కన్యారాశి వారికి 90% అనుకూలంగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ తులారాశి వారికి శని 6వ ఇంట్లో ఉన్నాడు, పెను సంచలనాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగున్నా, సామాజికంగా బాగున్నా ఏదో ఒక సంచలనం ఉండే అవకాశం ఉంది. సో అలాగే వృశ్చిక రాశి వారికి పూర్తి స్థాయిలో రాజయోగం ఉంది, 100కి 100% అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా, విద్యార్థుల పరంగా, రాజకీయ పరంగా, సామాజికంగా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాశ్రమ శని నడుస్తూ ఉంది. డబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల మీకు సమస్యలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్ రూపంలో, వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. భార్యాభర్తల్లో గొడవలు లేదా ఎడబాటు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి స్టేజ్లో ఉంది. వాహన ప్రమాదాలు ఉంటాయి, న్యాయపరమైన చిక్కులు, కుటుంబంలో కలహాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. మీనరాశి వారికి ఏలినాటి శని జన్మశనిలో ఉంది. చాలా సంచలనాలు ఉంటాయి. 2027 సెప్టెంబర్ వరకు టఫ్ టైంగా భావించాల్సి ఉంటుంది. చాలా సమస్యలు ఉంటాయి, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, కుటుంబపరంగా, ఆర్థికంగా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో టఫ్ టైము, టెస్టింగ్ టైం అని చెప్పొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఓవరాల్గా మనకు కొన్ని రాశులు పాజిటివ్గాను, కొన్ని రాశులు నెగిటివ్గాను ఉన్నటువంటి సంవత్సరము, పరాభవన సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ని తీసుకోండి, ఆనందంగా గడపండి. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.